హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా లాంగ్ ఫ్రాక్ ఎలా వచ్చింది. మీరే చూసి కామెంట్ చేయండి. ఇదే విధంగా మీరు కూడా కట్ చేసి స్టిచ్చింగ్ చేసుకోగలరు. ఈ వీడియోలో అయితే కనుక ఓన్లీ కటింగ్ వీడియో ఇది. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ కూడా పెడతాను, ఎందుకంటే బాగా లెంత్ ఎక్కువైపోతుంది. నడుము దగ్గర కట్ వర్క్, ఈ ఫిల్టర్ ఐరన్ చేయడం ఇవన్నీ ఉన్నాయి. దాని గురించి ఎక్కువ లెంత్ అయిపోతుంది. దాని గురించి ఓన్లీ కటింగ్ పెట్టాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లాంగ్ ఫ్రాక్ కటింగ్ ఎలా చేయాలన్నది చూద్దాం. ఒక శారీ తీసుకున్నాను, బోర్డర్ ఉన్న శారీ. అందులో పళ్ళు అవసరం లేదని పళ్ళు తీసి పక్కన పెట్టేశాను. ఉన్నది మిగతాది 5 మీటర్లు ఉంది. ఈ 5 మీటర్లో 4 మీటర్లు కింద గేర్కి తీసుకున్నాను. అలాగే 1 మీటర్ ఏమో బాడీకి తీసుకున్నాను. ఇందులో హ్యాండ్స్, బాడీ కూడా తెగిపోతుంది. ఓకేనా. లైనింగ్ వచ్చి 4 మీటర్స్ తీసుకున్నాను. 4 మీటర్స్లో 2.30 పాయింట్లము కింద గేర్కి తీసుకున్నాను లైనింగ్. చూడండి, ఇది సిల్క్ కాదు, కెరేపు కాదు, కాటన్ పాప్ లైన్, బిన్నీ పాప్ లైన్. ఇదైతే కొంచెం స్టిఫ్గా ఉంటుంది, అంటే శారీ బాగా పలుచుకుందని తీసుకున్నాను. అలాగే హ్యాండ్స్కి వచ్చి ఒక 30 పాయింట్లు విడిగా కట్ చేసేసాను, మీకు క్లియర్గా అర్థం అవుద్దని. అలాగే బాడీకి వచ్చి ఒక 80 పాయింట్లు చూడండి, ఇలా డబుల్ తీసుకున్నాను. ఇది బాడీకి. అలాగే మన దగ్గర రెడీమేడ్ బ్లౌజ్ ప్యాటర్న్స్, డ్రెస్ ప్యాటర్న్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ప్రజెంట్ అయితే సమ్మర్ ఆఫర్ ఉంది. ఓకే, ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ బాడీ కట్ చేస్తాను నేను, మిగతా అన్ని పక్కన పెట్టేస్తున్నాను. చూడండి, బాడీ కట్ చేసుకోవడానికి నేను సెంటర్ ఫోల్డింగ్ ఉంటుంది కదా, ఆ సెంటర్ ఫోల్డింగ్ని అలాగా అంచులోమో నా ఆపోజిట్ వేసుకున్నాను, ఫోల్డింగ్ ఏమో నా వైపు వేసుకున్నాను. దీన్ని ఇలా సెంటర్ ఫోల్డ్ చేస్తున్నాను. సెంటర్ ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్కి డ్రాయింగ్ వేసుకోండి ఇలాగా. దీని సైజులు స్క్రీన్ మీద వేస్తాను, చూసుకోండి. ఫస్ట్ బాడీ లెంత్ పెడదాం. బాడీ లెంత్ వచ్చి ఈ పాప కొంచెం పొడవు, అది మామూలుగా అయితే 14 పెట్టుకోవచ్చు. 14 సరిపోతుంది రెగ్యులర్గా, అంటే కొంచెం షార్ట్గా ఉన్న వాళ్ళకి. ఈ పాప లెంత్ ఎక్కువ కాబట్టి నేను 14.5 పెడుతున్నాను. ఓకేనా. ఖర్చుకు ఒక హాఫ్ ఇంచు, మొత్తం 15 ఇంచులు వచ్చింది. ఓకేనా. అలాగే శంఖ డౌన్ వచ్చి 5.5. ఓకే, నేను అన్నిటికి కలిపి డ్రాయింగ్ వేసుకుంటున్నాను. ఓకే. షోల్డర్ వచ్చి 11 ఇంచులు పెడుతున్నాను, హాఫ్ ఇంచు ఖర్చుకు పెడుతున్నాను. అలాగే అప్పర్ చెస్ట్ వచ్చి 31.5. దాంట్లో 4వ వంతు పాయింట్ తక్కువ 8 ఇంచులు అవుతుంది, అంతా పెట్టుకున్నాను. అలాగే 1 ఇంచు లూజ్లు యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే డ్రెస్కి 1 ఇంచ్ అంటే మొత్తం ఓవరాల్గా 4 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. అలాగే నడుము వచ్చి నడుము వచ్చి 27 ఇంచులు. 27లో 4వ వంతు పావు తక్కువ 7 ఇంచులు అవుతుంది. ఓకే, నేను ఈ టేపు ఫోల్డ్ చేసి చెప్పట్లేదు, మీరు 27 ఎంత అవుతుందని మీరు నోట్తో లెక్కేసుకోలేకపోతే ఏం చేస్తారంటే టేప్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి 27 ఇంచులకి. చూడండి, 27 ఉంది కదా, ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఏదైనా 4 వంతులు మీకు రాకపోతే కనుక ఇలా చేసుకోండి. ఇలా 13.5 వస్తుంది. ఆ 13.5కి ఇలా ఫోల్డ్ చేసుకుంటే మీకు 4వ వంతు ఎంత అన్నది వచ్చేస్తుంది. దీనికి ఇక్కడ డాట్స్ పట్టడానికి 1 ఇంచ్ పెడుతున్నాను నేను. అలాగే ఇక్కడ బాడీ లూజ్కి 3/4 ఇంచే పెంచుతున్నాను, 1 ఇంచ్ పెంచట్లేదు, 3/4 ఇంచ్ పెంచుతున్నాను. 3/4 ఇంచ్ పెడితే సరిపోతుంది. ఇక్కడికి ఇలా డ్రాయింగ్ వేసేయండి. ఓకే, ఇక్కడ శంఖగుంటకి రౌండ్కి డ్రాయింగ్ వేద్దాం. ఇక్కడ 6 ఇంచులు వచ్చింది కదా, ఇక్కడ 6 పెట్టుకొని బాక్స్ లాగా గీసుకోండి. ఓకేనా. ఇక్కడ ఇలా వి షేప్ తీసుకొని 1 ఇంచ్ పెట్టుకోండి. 1 ఇంచ్ పెట్టుకొని మీకు కరువు స్కేల్ ఉంటే కనుక ఈ కరువు స్కేల్ తోటి ఈ
ఇక్కడ మ్యాచ్ అవ్వాలి, ఇక్కడ మ్యాచ్ అవ్వాలి, ఇక్కడ మ్యాచ్ అవ్వాలి, అప్పుడు కరెక్ట్గా వస్తున్నట్టు. ఓకేనా? నేను ఈ స్కేలు గట్రా యూజ్ చేయడం మేము నేర్చుకున్నప్పుడు అలవాటు లేదు. జస్ట్ మేము ఏం చేస్తామంటే ఇలా మార్కులు పెట్టేసుకుంటాం అంతే. మాకు అదే కరెక్ట్గా వస్తుంది స్కేల్ కన్నా. ఓకేనా? ఇప్పుడు శంఖ రౌండ్ ఎంత వచ్చిందో కొలుద్దాం. శంఖ రౌండ్ 15 ఇంచులు కావాలి మనకి. అంటే అందులో సగం 7.5 వచ్చేసింది. ఓకే, ఇప్పుడు డాట్స్కి మార్క్ పెడదాం. చెస్ట్ పాయింట్, మనకి చెస్ట్ పాయింట్ వరకు డాట్ పట్టుకుంటే సరిపోతుంది. జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ కిందకి. చూడండి, చెస్ట్ పాయింట్ వచ్చి 10 ఇంచులు అయితే నేను 10.5 పెట్టాను. ఇక్కడ పావు తక్కువ 4 ఇంచులు, అక్కడ కూడా పావు తక్కువ 4 ఇంచులు. ఓకే, ఇప్పుడు రెండింటికి ఇలా డ్రాయింగ్ వేసుకొని ఇక్కడ 1 ఇంచ్కి మార్క్ పెట్టుకోండి. అటు ఒక హాఫ్ ఇంచ్, ఇటు ఒక హాఫ్ ఇంచ్. ఓకే, ఓకే, డాట్ మార్క్ పెట్టుకున్నాం కదా. 1 ఇంచ్ డాట్, బ్యాక్ ఫ్రంట్ కూడా డాట్. ఇది కొంచెం కరువు తీసుకోండి. ఎక్కడి నుంచి? ఇక్కడి నుంచి. చూడండి, ఒక 1 ఇంచ్కి కంపల్సరీ కరువు తీసుకుంటే మీకు కుట్టిన తర్వాత స్ట్రైట్గా వస్తుంది. ఇక్కడ పావు తక్కువ 3 ఇంచులు, అంటే రెడీ మనకి 3 ఇంచులు వస్తుంది. అంటే ఓవరాల్గా బ్రాడ్ వచ్చి 6 ఇంచులు వస్తుంది. నేను నెక్లో దీన్ని కట్ చేయడం నాకు అలవాట్లేదు. అలవాటు అంటే మాకు క్యాన్వాస్ తగ్గొట్టుకొని క్యాన్వాస్నే తిప్పడం అలవాటు. అందుకే నేను దీన్ని కట్ చేయట్లేదు. ఓకేనా? ఇంక ఇప్పుడు లేట్ చేయకుండా కట్ చేసేద్దాం. ఇది ఓన్లీ ఫ్రంట్ గుంట రౌండే. మనం బ్యాక్ ఒక హాఫ్ ఇంచు ఇలా పెంచుకోవాలి. ఓకేనా? చూడండి, బ్యాక్ పెంచాను. ఇప్పుడు ఫ్రంట్ తీద్దాం. ఓకే, అర్థమైంది కదా మీకు? ఇక్కడ మనకి 1.5 ఇంచ్ వచ్చే ఎక్స్ట్రా పెట్టుకొని తీసేసుకోండి. ఓకే, షేప్ అర్థమైంది కదా? ఇంత షేప్ తీసుకోవాలి. ఇప్పుడు మనం దీనికి పాటలు పెట్టుకుందాం. మార్కులు ఫ్రంట్ బ్యాక్ పడడం కోసం మార్క్ వెల్డర్ తోటి ఓకే ఇలా మార్కులు పెట్టుకుంటే మీకు ఫ్రంట్ బ్యాక్ కూడా నీట్గా పడిపోతుంది. ఓకే, అర్థమైంది కదా? బాడీ తగ్గొట్టేసాం. ఇప్పుడు హ్యాండ్స్ తగ్గకూడదు. చూడండి, నేను హ్యాండ్స్ కోసం ఒక 30 పాయింట్స్ తీసుకున్నాను. 10 ఇంచుల లెంత్. ఇలా సెంటర్ ఫోల్డ్ చేసి కింద ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉంచేసి పది పొడవు హాఫ్ ఇంచ్ ఖర్చుకి 3.5 డౌన్ పెట్టుకోండి, సరిపోతుంది. శంఖ రౌండ్ 7.5. ఓకేనా? 7.5కి ఇలా మార్క్ పెట్టుకొని అందులో సగం పావు తక్కువ 4 ఇంచులకి ఒక మార్క్ పెట్టుకోండి.
ఇక్కడ 1 ఇంచుకి పెట్టుకోండి. ఇక్కడ ఒక 10 ఇంచులు 10 ఇంచులకి మార్క్ పెట్టుకోండి. ఇక్కడ 1 ఇంచుకి మార్క్ పెట్టుకోండి. నేనైతే సింపుల్గా ఇలా వేసేస్తాను అంతే. లేదు మీకు అలా రావట్లేదు అనుకుంటే కనుక జస్ట్ ఈ స్కేల్, కరువు స్కేల్ ఉంటుంది కదా, ఈ కరువు స్కేల్ తోటి ఇక్కడ చూసుకొని ఇక్కడ నుంచి ఇలా పెట్టుకోండి. ఇది ఇలా తిరిగేసి మళ్ళీ ఇలా పెట్టుకోండి. ఇంచుమించు అంతే, అలాగే వస్తుంది సేమ్. చిన్న ఖర్చు ఉంచుకొని ఇలా వేసుకోండి. ఓకే, ఇప్పుడు గుంట తీసుకోండి. హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది. ఓకేనా, ఇలా హ్యాండ్స్ కట్ చేసుకోవడమే. చూడండి, బాడీ హ్యాండ్స్ అయిపోయింది. ఇప్పుడు మనం నెక్కలు చెప్పాను కదా క్యాన్వాస్ తీస్తానని, అది కూడా కట్ చేసి చూపిస్తాను మీకు. ఓకేనా, ఇప్పుడు కింద గేర్ తగ్గకూడదాం. చూడండి, ఇప్పుడు ఒరిజినల్ తీసుకుందాం. చూడండి, హ్యాండ్స్ తీసేస్తున్నాను ఫస్ట్. హ్యాండ్స్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ తీసేద్దాం. దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఓకే, బాడీ ఒరిజినల్ కూడా తగ్గొట్టేసాం. చూడండి, అంచులన్నీ కూడా నేను సమానంగా పెట్టుకున్నాను. సమానంగా పెట్టుకొని మీకు లెంత్ కట్ చేసి చూపిస్తాను. చూడండి, కింద సమానంగా ఉండాలి మెయిన్ బోర్డర్ దగ్గర. ఓకే, అన్నీ సమానంగా ఉన్నాయి. మనకు ఇప్పుడు లెంత్కి ఎంత కావాలో మార్క్ పెట్టుకొని పొడవు వచ్చి 56 ఇంచులు. చూడండి, 56కి ఇక్కడ పెట్టుకున్నాను. మీకు కనపడుతుంది అనుకుంటున్నాను. మనం బాడీ ఎంత తగ్గించాం, 14.5 తగ్గించాం. మనకు ఖర్చు దీనికి ఖర్చు పడతాం కదా, 14.5 ఇక్కడికైతే ఒక 1/2 ఇంచ్ ఖర్చుకి ఇలా పైకి పెంచుకోవాలి. అంటే 14 తగ్గిస్తే సరిపోతుంది అన్నమాట. ఓకేనా, ఇదే పొడవు మొత్తం అంచులు ఏమి జారిపోకుండా సమానంగా తగ్గొట్టేసుకొని వెళ్ళిపోవాలి అంతే. ఓకే, ఇలా సమానంగా తగ్గొట్టేసుకోవాలి. ఇది కింద గేరు, అలాగే బాడీ,
హ్యాండ్స్. ఇదేమో కింద గేర్కి లైనింగు. ఓకే, ఇంక నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ ఎలా చేయాలని చూపిస్తాను. ఓకేనా? మన వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.